అందరూ మధ్యని తాగవలసినటువంటి వాళ్ళు ఎవరంటే తాగండి, నిశ్శబ్దంగా ఇవ్వండి, నిశ్శబ్దంగా పుచ్చుకోండి. మంద నిశ్శబ్దం కదా, పరిపూర్ణం అంటేనే నిశ్శబ్దం, శబ్దరహితమైనటువంటిది బట్టబయలు. దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏదైతే తెలుసుకోవడానికి ప్రారంభమైందో, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుందో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఏదైతే పరిపూర్ణ భావాన్ని తెలుసుకోవాలని గురువుగారి దగ్గరికి ప్రయాణం చేస్తుందో దాని గురించి తెలియాలి, ప్రయాణం చేసిన దాని గురించి కూడా తెలియాలి. ఈ రెండింటి గురించి కూడా తెలియాలి. అందులో ఒకటి మాయ, రెండవది సత్యం. మాయ మన ఎదురుగుండానే ఉంది, సత్యం మన ఎదురుగా లేదు, పరోక్షంగా ఉంది. ఆ పరోక్షమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే మాయ ఎరుక గురువు దగ్గరికి ప్రయాణం చేయాలి. ఏంటంటే గురువు రహస్యం అక్కడే ఉంది కాబట్టి ఎక్కడైతే మనకు ప్రయోజనం చేకూరుతుందో అక్కడికే వెళ్తాం. మనం ప్రయోజనం లేని చోటకి మనం వెళ్ళాం. ఇతర కార్యక్రమాలన్నీ కూడా మనం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే సులభమైనటువంటి మాటలు అని అంటే అందు గురించే శ్రీకృష్ణ దేశకుల వారు మొట్టమొదటిగా ప్రస్తావించారు. ఆయన ఇది ఆంధ్ర కవ్యక్తంబని మదిరో ఎందగదు దీని మర్మమరయుడి 16 వన్నె పసిడిని ముదమున తోల్పెట్టెనుంచా ముట్టాకుండుదురా లోకులు చేత పట్టాకుండుదురా అదిగాన కొలాహీనుడిచ్చిన ద్రవ్యము విదితాముగా ఎంత వేతాలైనను గాని ముట్టాకుండుదురా లోకుల చేత బట్టాకుండుదురా. కులం తక్కువవాడు అంటే ఆ రోజుల్లో కులం గెలవాలంటే ప్రస్తావన అయ్యి ఉండే. ఇప్పుడు కులం లేదు, ఇంకా అందరిది ఒకటే కులం, మానవ కులం. వాడు ఇచ్చినటువంటి డబ్బుని పుచ్చుకోవడానికి ఆ పురోహితుడు బ్రాహ్మణుడు వాడు అయ్యే నువ్వు ముట్టుకోకు, నువ్వు ఆ డబ్బుని మామూలు దగ్గరేం పెట్టకని చెప్పాను అంటాడా? చేస్త కదమ్మా, ఎలా లేదు, దాని అవసరం ఉంది. అది ఎవడిచ్చినా పుచ్చుకోవాల్సిందే. ఏంటి, పెద్దవాళ్ళు ఇచ్చినా పుచ్చుకోవాలి, చిన్నవాళ్ళు ఇచ్చినా పుచ్చుకోవాలి, కులహీనుడు ఇచ్చినా పుచ్చుకోవాలి, అగ్ర కులంలో ఉన్నటువంటి వాడు ఇచ్చినా పుచ్చుకోవాలి. దాని అవసరం ఎటువంటిది. అంచేత ఇక్కడ నేను తెలుగులో ఈ కవిత్వం రాశానని, ఈ గ్రంథాన్ని రచించానని, ఈ కందార్థాలను రచించి పెట్టానని తేలిగ్గా చూడద్దన్నాడు ఆయన. ఎంచేత దీంట్లో ఒక మర్మం నిమిడ్చి పెట్టాను నేను. ఆ మర్మం అంతా కూడా ఆశాంతం ఈ గ్రంథం ఎవడైతే గురుముక్త మామూలుగా వింటాడో, గురుముక్త నేర్చుకుంటాడో, గురుముక్త వింటాడో చేస్తాడో వాడికి లక్ష్యం ఏమిటంటే మళ్ళా ఈ భూమి మీద వాడు పుట్టాడు అనే కాన్సెప్ట్ తోటి నేను ఈ పుస్తకం అంతా రచించాను. కాబట్టి ఈ కందార్థాలు తెలుగులో రాశాను కాబట్టి తేలిగ్గా చూడకండి. ఎందుకంటే సంస్కృతంలో రాస్తే మనందరికీ కూడా సంస్కృతం రాదు, పారసీక భాషలో రాస్తే రాదు, హిందీలో రాస్తే రాదు, మనకి అందరికీ తెలియదు. అందరికీ తెలియబడేటువంటి విధానంలో నేను రచించి పెట్టాను. ఈ రోజున మహాభారతం మనం చదవగలుగుతున్నామని అంటే ఆ ఆదికవి నన్నయ్య గారు సంస్కృతంలో ఉన్నటువంటి వ్యాసుడు రచించినటువంటి ఆ మహాభారతాన్ని తెలుగులో అనువదించి పెట్టారు. కాబట్టి ఈ రోజున మనందరికీ కూడా మహాభారతం అందుబాటులోకి వచ్చింది చదువుకోవడానికి. అర్థమైందమ్మా? 3 కవులు మామూలుగా మహాభారతాన్ని రచించి పెట్టి తెలుగులో రాసి పెట్టారు. అది మనం సునాయాసంగా చదువుకుని భారతం అంటే అందరికీ తెలిసినటువంటి విషయంగా ఇప్పుడు అంతకుముందు ఎవరికీ తెలిసేది కాదు. అట్లాగే ఇది కూడా. అంచేత 16 వన్నె పసిడిని ముదమున తోల్పెట్టె నుంచి ముట్టకుండుదురా. తోలిపెట్టులో 16 వన్నె పసిడి అంటే బంగారం, మేలిం బంగారం. అంటే 16 వన్నెల అని అంటే ఎందుకన్నాడంటే ఆ రోజుల్లో 16 అన్నాడు బంగారం. ఇప్పుడు మీకు 24 క్యారెట్లు బంగారం పెట్టుకోండి, ఇప్పుడు ఎలాగో అప్పుడు 16 అన్నాడు బంగారం, నిక్కచ్చి బంగారం అన్నమాట. ఆ బంగారాన్ని తోలిపెట్టులో పెట్టి ఇచ్చేవరే ఇందులో 16 అన్నాడు బంగారం ఉంది తీసుకోవాలంటే తోలిపెట్టి ఉంది కదా అని చెప్పి మానేస్తాడా? మానేడు. అంచేత తెలుగులో వ్రాసి పెట్టినటువంటి కందార్థాలని తేలిగ్గా చూడకుండా అశాంతం ఈ గ్రంథం చదివి దీంట్లో ఉన్నటువంటి ధర్మమర్మాలను తెలిసినట్లయితే వాడు మళ్ళా తిరిగి పుట్టడు, వాడి ధరపై మునిపుట్టిమని అంటాడు. మునిపుట్లాగా మళ్ళా వాడికి జన్మ లేదు అని అంటాడు. ఎట్లా చెప్తూ
నీ గురు బోధన నీచే బాగుగా విని నింద చేయుడి భ్రష్టుల మాటలు లోగని విడిచే విధి నీవు ఏ గురుడి లాటి బోధ ఎరిగింపడోయి ఎరుకలోనే ఎరిగించునోయి. ఆ గురువు బోధన నన్నే నేను ఎరుగుండి నా గురువు బోధను నయముగా నీకిస్తే. అంచేత ఇది ఒక మహద్గ్రంథంగా చూడండి. ఏది వాడపల్లి కృష్ణ గారు రచించినటువంటి గ్రంథార్థాలు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి గురువుగా చెప్పినటువంటి విషయాలను నేను అడిగి తెలుసుకుని ఏం చెప్పారు మీ గురువుగారు అంటే ఎంతో కొంత చెప్తా కదా, ఏదో కొన్ని విషయాలు చెప్తా కదా, అరే ఇందులో ఏమీ లేదమ్మా అని చెప్పేసని అంటే నిరాశ చెంది ఈ యొక్క ఈ మార్గాన్ని కానీ వదిలిపెట్టేస్తా సుమా, వదిలిపెట్టకూడదు. ఎంచేత ఏ గురుడు ఇలాంటి బోధ ఎరిగింపడోయి ఆ గురువు బోధల నన్ను నేను ఎరుగుండి. ఆ గురువు బోధలు అంటే ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలు కానీ సిద్ధాంతాలు కానీ ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలు కానీ లేదా మతాలు కానీ క్రిస్టియన్ కానీ లేదా మహాభావి మతం కానీ ఇంకా ఇత్యాది మతాలు వాళ్ళందరూ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా విని ఆయన కష్టపడి విన్నాడు, తెలుసుకున్నాడు. మనం అంతవరకే వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట మీద మనం విశ్వసించి ఈ గ్రంథాలన్నీ కూడా పరిశోధించి మామూలు తేలినటువంటి విషయం ఏమిటంటే ఈ బట్ట బయలు తప్ప కూడా ఏమి లేదు అని చెప్పేసి ఎన్నో గ్రంథ జలదులను మదియించి చూస్తే తేలిన సారము ఈ బయలు. అంచేత ఇటువంటి మహత్తరమైనటువంటి దాన్ని వాడెవడో మామూలు తెలియనటువంటి వాడు మాట్లాడాడు కదా అని చెప్పేసి విడిచిపెట్టేస్తా సుమ్మా, విడిచిపెట్టద్దు అని చెప్పింది. ఎంత ఖచ్చితంగా భద్రత చెప్తున్నాడు. ఎందుకనంటే గురువు తన దగ్గరికి చేరినటువంటి బిడ్డలకి ఆ పద్ధతులంతా కూడా చెప్పి వాడి జాగ్రత్తలు చెప్తున్నాడు. వాడికి ఆ జాగ్రత్తలో భాగంగానే నే మొదట నిన్ను గనుగొని ఏ మొక్కలు నీది చెవులు ఇమిడిస్తును నీవా మొక్కల మూడింటిని ఏమాత్రము మరువకుండా ఈ బోధనిస్తే అందుకే ఎంతగా బోధ చేస్తే ప్రేమతో చదువుము ఇది ఏమారకెప్పుడు కామి తార్థములిచ్చు ఓ మీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. దీవించి ఈ బోధనిస్తే అందుకే ఎంతగా బోధ చేస్తే పదుగురు నిన్ను చూసి బలి సభాష్. ఎవరి దగ్గరైనా ఈ గురువు యొక్క సిద్ధాంతాన్ని ఈ గురువు చెప్పినటువంటి ప్రబోధను ఎవరైనా ఇంకొకరి దగ్గర మామూలుగా చెప్పినప్పుడు శబాష్, ఈ దారి కంటే ఇంకొక దారి లేదు సుమా అని చెప్పేసి చెప్పేటట్లుగా నిన్ను తీర్చిదిద్దుతాను సుమా. మొక్కలు చెప్పాను కదా, ఏ మొక్కలు అవి? మీరందరూ నేను అనుకుంటున్నాను ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గురుబిడ్డలే అని చెప్పేసి భావించి త్రివిధ ప్రసాదములు అంటే ద్వాదశి షోడశి పంచదశి అనేటువంటి ఈ 3 ప్రసాదాలను కూడా స్వీకరించి ఆ ఒక్క ఏవైతే నీకు నేను నీ చెవిలో నేను ఉపదేశకాలం ఎంత మామూలుగా నీకు చెప్పాను అది ఏమాత్రము మరువకుండా ఈ బోధ అంతా కూడా నేను చెప్తా ఉన్నాను. 3 ముక్కలు చెప్పి వదిలేస్తే సరిపోదు. ఆ 3 ముక్కలకు సంబంధించిన విషయాలు మంత్రము, మంత్రార్థము, మంత్రభావం ఇవన్నీ కూడా చక్కగా వివరించి శిష్యుడికి చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఇవి ఎక్కడ మళ్ళా మరుపు వస్తాయేమో అని చెప్పిస్తాయి. మరుపు అనేది ఒకటి ఉంది కదా మనకి. ఆ మరుపు అనేది ఉంది కాబట్టి ఎక్కడైతే మళ్ళా వీడి అలక్ష్యం చేస్తాడో అని చెప్పి చక్కగా ఈ బోధ అంతా కూడా నీకు చెప్పి మామూలుగా నిన్ను ఇంటికి పంపిస్తున్నాను. ప్రేమతో చదువు మీది యామారకెప్పుడు ఎప్పుడు కూడా ఇది యామారకు అంటే అర్థం ఏంటంటే మర్చిపోకు అని చెప్పేస్తాడు. మరువకు సుమా ఏంటి జాగ్రత్త అవస్థ ఎందుకు అన్ని అవస్థలు ఎందుకు కూడా దీన్ని చక్కగా మామూలుగా మరువకుండా ప్రేమతో చదువు మీ జామారకెప్పుడు కామితార్థమనిచ్చు పోమే ఇంటికి దీవించి ఈ బోధనిస్తే అంటే కామితార్థం అంటే ఏంటి? నువ్వు కోరుకున్నటువంటి కోరిక. ఏం కోరుకున్నావమ్మా అని అంటే సంపదలు కోరుకున్నావా, డబ్బు కావాలనుకున్నావా, పొలాలు కావాలనుకున్నావా, పొట్లు కావాలనుకున్నావా, లేకపోతే కుటుంబం మామూలుగా అభివృద్ధి పొందాలనుకున్నావా, సమస్త అంతా కూడా ప్రపంచం అంతా కూడా నాకు దాసోహం ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నావా? ఈ మాయముండని మళ్ళా తిరిగి రానివ్వకుండా చేయి స్వామి అని చెప్పేసి ఒకే ఒక కోరుకున్నాము. ఆ కోరిక నెరవేరడానికి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పినటువంటి విధానాన్ని మర్చిపోకుండా నేను చెప్పినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అనినిత్యము కూడా అనుష్ఠాన కార్యక్రమం యందు
వాటిని జపించుకుంటూ ఏంటి ఈ భోగులు ప్రయాణం చేయి తల్లి, నీకు అన్ని శుభాలు కలుగుతాయి అని చెప్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటి శ్లోకంలో చెప్పాను, సంసార సాగర సముద్ధరణైక మంత్రం, బ్రహ్మాది దేవతముని పూజిత సిద్ధి మంత్రం, దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం, వందే మహాభయహరం శ్రీ గురురాజ మంత్రం. అంచేత చావు పుట్టుకు లేనటువంటి మార్గాన్ని తెలియజెప్పేటువంటి మహత్తరమైన దారి కాబట్టి ఈ దారిలో నువ్వు పక్కకి వెళ్ళక మళ్ళీ ఎవరైనా చెప్తే ఎవరైనా అలాగా జారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ. కాబట్టి నేను ఇంత జాగ్రత్తగా చెప్తున్నాను ఆయన నీకు చెప్తున్నాడు. అంచేత ఇది పట్టాన్ని అర్థమయ్యేటటువంటిది కాదు. ఇప్పుడు మహాపండితులు మామూలుగా వాళ్ళు పండితులు ఉన్నారా, పని ఇందులో మేధావులు ఉన్నారా అని అంటే కాదు. కేవలం ఆ 3 ముక్కల్ని మామూలుగా ఆధారం చేసుకుని ఆ గురుసేవ చేసుకుంటే దీంట్లో తరించేటువంటి మహాతులు ఎంతమందో మామూలుగా అక్షరాలు లేనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అంచేత లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక చిన్న విషయం చెప్పి మన వాళ్ళ చేత మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరి చేత బయలెరుకడు శిష్యులకు దయతో గురుడెరుక చేసి తరువాతను సందేయమేమీ లేకను ఎరుకని విడిపించినట్టి గురుడు నయసాలి కాదా. ఈ ఒక మాట మాత్రం ఎవరు మర్చిపోవద్దు. అంటే ఈ యొక్క సిద్ధాంతంలో కాస్తో కోస్తో కొంచెం పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ కందార్థంలో చెప్పినటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితులను కూడా మర్చిపోతారు. బయలెరుకలు శిష్యులకు దయతో గురుడు ఎరుక చేసి అంటే ఇక్కడ 2 విధానం. ఒకటి వాడి గురించి చెప్పాడు, నీ రాకడి ఎట్లాగో నీ పోకడి ఎట్లాగో ఆ మధ్య రకంగా జరుగుతున్న తంతి ఎట్లాగో ఇవన్నీ వివరిస్తూ చెప్తూ తర్వాత ఉన్న పరిపూర్ణాన్ని ఎదిగించినట్టు. బయలెరుకలు శిష్యులకు దయతో గురుడు ఎరుక చేసి తరువాతను సందేయమేమీ లేకను అంటే వీడికి ఎక్కడైనా ఇంకా ఏ సందేహంలో మిగిలిపోయి ఉందేమో ఆ సందేహము కూడా లేకుండా ఆ ఎరుకను విడిపించినట్టు గురుడు నయసాలి కాదా అంటాడు. నయసాలి అంటే అర్థమేంటి? అంతకంటే గొప్ప పదం కూడా ఏం లేదు మనం అర్థం చేసుకుంటే. అంటే గురుడు ఎంత గొప్పవాడో పలానా దానికంటే గొప్పవాడు అని చెప్పడానికి లేదు. ఇంకా అతను గొప్పదానం అతనిదే. ఇంకా అంచేత అటువంటి గురుడు నయసాలి కాదా భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసితే జయమందిదవు గురుడు నైసాలి కదా అంటాడు. అంటే భయంతో కూడుకునేటువంటి భక్తి ఉండాలి. ఒట్టి భక్తి ఉంటే సరిపోదు. ఒట్టి భక్తి ఉంటే ఒక్కొక్కప్పుడు పొన్నానికి రమ్మంటే రారు, ఇటువంటి సభలకు రమ్మంటే సరే అవ్వాలే మళ్ళీ వచ్చే సంవత్సరం అనుకుంటామా మాకు గ్యారంటీ పొద్దులు ఇవన్నీ నేను అనుకున్నావా ఇలాగే ఖాళీ అవుతుందని అనుకోలేదు. ఏంటమ్మా అంచేత ఇవి మనం ఇన్ని జాగ్రత్తలు మనం మామూలుగా చెప్తూ భయభక్తి గురు సార్వభౌముని సేవ అంటే గురువు యొక్క సేవ భక్తితో కూడుకున్నటువంటిది అయి ఉండాలి, భయంతో కూడుకున్నటువంటిది అయి ఉండాలి. భయం లేకపోతే భక్తి నిలబడదండి. అంచేత భయంతో కూడుకున్నటువంటి భక్తి. భయం అంటే ఏంటి? గురుగారితో ఒరికిపోమని కాదు, గురువు ఆజ్ఞను మేరవకుండా ఉండడం, గురువు చెప్పినటువంటి మార్గంలో నడవడం, గురువు పట్ల విశ్వాసం కలిగి ఉండడం, గురువు యొక్క సేవలో తరించడం. ఇవి ఎక్కడైనా ఏ లోటైనా జరిగితే నాకేమైనా ఒకవేళ కీడు జరుగుతుందేమో అనేటువంటి భయం కూడా మనుషుల మామూలు భక్తుల్లో ఉండాలి. అటువంటి భక్తి భయంతో కూడుకున్నటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఈ మోక్ష సామ్రాజ్యానికి అర్హుడు, ఈ ముక్తికి అర్హుడు. భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసితే. ఏమరామన్నా వస్తాన్నా కదా, మొన్న పిలిచాను కదా నిన్ను రమ్మనంటే పని ఉందండి గురువు గారు ఏంటి అని అంటే ఆడికి ఆ గురువు పట్ల ఎంత శ్రద్ధ ఉన్నట్టు లెక్క. గురువు గారు మీరు వస్తా ఉంటే మామూలుగా జేబులో ఒక చిన్న రూపాయి కూడా లేదని చెప్పేసానంటే ఆడికి గురుభక్త, ఆ భయంతో ఉన్నటువంటి భక్త కాదు. ఆ భయం కల్పించేటువంటి వాళ్ళు కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల జోలికి నేను పోను, కానీ ఆ భయం కల్పిస్తారు వాళ్ళు. ఒరే
ఏ నామాన్నైతే నేను నమ్ముకోమన్నానో, ఎవరినైతే నేను నమ్ముకోమన్నానో వాళ్ళని తక్క ఇతరులను వాళ్ళు ఎవరైనా కానీ నువ్వు సేవించినట్లయితే, కొలిసినట్లయితే నాశనం అయిపోతావు అని గురువుగారు అంటారండి. అంటారు. గురువుకి అంటే బిడ్డడు వాడు కొన్ని చోట్ల అంటారు నాశనం అయిపోతాం. నాశనం అయిపోతామని అంటే వాడు ఇంకా ఆ సమీపంలోకి అర్థం కాదు. నాశనం అయిపోతాడని సమీపిస్తే ఇంకా ఆ సమీపంలోకి ఏం వెళ్తాను కాదు వెళ్ళడం. మనకి ఫ్రీ, అన్ని చోట్లకి వెళ్తాం. మనం అందరినీ కూడా ఆదరిస్తాం, అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటాం. ఏంటి ప్రపంచం నడవడి ఎట్లా ఉందో చూడండి. మామూలుగా మీకు ఎలా చెప్పుకుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మన పిల్లల తాటాకులతో పిల్లలు గావించి పెండ్లి పేరంటంపుడు పిల్లలకు చేయువారల తల్లులు సత్యమంచు దళచేరమ్మదిని నేను నీవిట్లు అమ్మా ఎలా చూడండి ఒక్క పనిషాలు. నేను నీవిట్లు దళచరామదిని కల్లా సంసారము గని మానవులు సంత సెల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమని దళచేరామదిని నేను నీవిట్లు దళచరామదిని. చిన్నపిల్లలు బొమ్మలాట్లు ఆడుకుంటారంటే తల్లి ఎలా ఆడుకుంటారులే అని అనుకోరు. ఆ పిల్లలతో పాటుగా వీళ్ళు పాల్గొంటారు. ఎందుకు? పిల్లలు చేసే కార్యక్రమానికి సంతోషించి వీళ్ళు ఒక భక్తిభావం కలుగుతుందని చెప్పి ఆ పిల్లలు ఆడుకునే ఆటలకి వీళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు. అలాగే అది నిజమని నమ్మరు వీళ్ళు. అప్పుడు ఆ తల్లి కానీ తండ్రి కానీ అది నిజమని వాళ్ళు సపోర్ట్ చేయరు. వాళ్ళు ఆడుకునేటువంటి ఆటలో వీళ్ళు కూడా చక్కగా పాలు పంచుకుని ఆ పిల్లలకు ఆనందం కలిగేటట్లుగా చేస్తారు తప్ప అది నిజమని అనుకోరు. వాళ్ళు నిజమని అనుకుని ఆ పిల్లలు ఆడుకునే ఆటలను మొత్తం మీద కర్రలతో తోసి పారేసి ఏ మాటలు ఇది అంత వచ్చిందే అని చెప్పాలని అంటారండి అంటారు. అలాగే మనం కూడా సమాజంలో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు పెద్దలుగా మనల్ని ఆహ్వానించినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటుగా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ సంతోషం కలిగించి బయటకు వస్తే మంచిదా, లేకపోతే ఇక్కడ రాముడు గీముడు తీసారే అని అంటే మంచిదా? ఒకసారి ఆలోచించండి మీరు. రాముడు ఎవరా? అది తిక్క ప్రశ్న వేస్తారు కొంతమంది ఇందులో. ఎందుకు అంటే వీళ్ళందరినీ వదిలేసాం కదండి. ఏ వదిలేసాను ఏమో వదలలేదు. చివరి వరకు కూడా నిన్ను అంటుకుని ఉంది. చివరి వరకు నిన్ను అంటుకుని ఉంది. దాన్ని ఏంటి ఆ మాయైనటువంటి నిన్ను వదిలేం ఉండదు. ఇది మనం పక్కన పెట్టుకోవాలి. ఏది పక్కన పెట్టుకోవాలి? గురుమంత్రం. గురువు చెప్పినటువంటి విధానాన్ని, గురువు చెప్పిన సత్యాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే మనకు భరోసా. ఈ మాయకు కొంచెం వంగుతుంది. అంచేత సామాన్యం బలిచు చూడ జనదేవవాదని ప్రేమాత శయమునంగడి వ్యాపారిది గురుని నోటి వినవల సుమ్మి నిత్యము చదువు కొనవాలని. నామ రూప క్రియ నటనలు కలిగిన ఏమి వస్తువు దాన్ని ఎటు నిల్వనివ్వదు. ఇది అంచేత దీన్ని మనం పక్కలో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అహార్నెస్లో కూడా ఏదది సత్యం. సత్యాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెట్టుకున్నామో అసత్యం ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంది. దాని ప్రభావం ఏమో ఉండదు, ఎక్కువగా ఉండదు. ఎందుకనంటే మనం ఉన్నాం అందరితో పాటుగా పనులు చక్కగా చేసుకోవడం, వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనడం. జనులు వాళ్ళు జరుపు పనులు అని అంటారు. అందరితో పాటుగా నువ్వు మామూలు కార్యక్రమంలో పాల్గొ. కానీ అది నీకు నిజము కాదు. అలా సంసారము గని మానవులు సొంత సిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమని దళచేరామదిని అని అంటాడు. అదే ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతామంటే నువ్వు ఇదంతా మా ఈ పెళ్ళి ఎందుకమ్మా, ఈ పెళ్ళిళ్ళు పేరెంట్ కాదు అని చెప్పానంటావా? కూర్చొని నువ్వు గురువు దగ్గరికి వెళ్ళావని, గురుమంత్రం వచ్చిందని, గురుమంత్రం తెలుసుకున్నావని ఇదంతా వచ్చిందని అంటావా? ఆతో పాటుగా నువ్వు కూడా పాల్గొంటావు, ఆతో పాటుగా భోజనాలు చేస్తావు, ఆతో పాటుగా కార్యక్రమంలో పాల్గొంటావు. పాల్గొని నీ మధ్యలో నీకు నిర్ణయం ఉంది. ఏ నిర్ణయం? ఇదంతా చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలాట్లా కనపడుతుంది బాబు. వాడికి అనిపిస్తుంది. ఎవరికి గురు మంత్రం చేత సిద్ధి పొందినటువంటి వాడు. మనం చేసుకునే పెళ్ళి మనం నిజం అనుకుంటే గురు మంత్రం చేత సిద్ధి పొందినటువంటి వాడికి ఇది కూడా చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఆటలాడు. అంతే కదా. యథార్థంగా ఆలోచించే చిన్నపిల్లల ఆటలు ఆడుకునేవే ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ ఆటలు నిజం కాదు. ఈ ఆటలు ఏమో నిజం కాదు. నిజం అని అనుకుంటున్నాం మనం. నిజం అని అనుకుని దీని మాయలో పడితే ఇది మనల్ని ముంచేస్తుంది. అంచేత దీని యొక్క ప్రభావానికి లొంగకుండా ఎప్పుడు కూడా ఆ గురువు చెప్పినటువంటి యథార్థమైనటువంటి స్థితిలో ఎవడైతే ఆ గురికి కలిగిన ఎట్టి గనుని సన్నిధి చేయ జనులకు సత్యమని చనరాదు వినరాదు అని అంటాడు.
అటువంటి ఉనికి కలిగి ఉండాలని చెప్పేసి అని మీ మీ అందరూ కూడా చక్కగా మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఈ రోజున నిజంగా నాకు ఒక రకంగా బాధగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోతే ఎవరు ఉంటారు ఇక్కడ ఇంటి దగ్గర? ఈ కార్యక్రమం 6 గంటలతో ముగిసిపోయింది. అందరూ ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు కదమ్మా. ఎవరు ఉంటారు ఇక్కడ? ఎవరుంటారమ్మా? రాజుగారు ఒక్కడే ఉంటారు. అందుకే ఆ దీపం నిజంగా నేను అనుకుంటాను, ఆ మామూలుగా భార్య అనేటువంటి దీపం అదొక మహోజ్వలమైనటువంటి కుటుంబానికి ఒక రక్ష. అది లేకపోతే అది చీకటి కింద కనపడుతుంది అదంతా కూడా. నేను అనుకుంటున్నాను ఇప్పుడు మామూలుగా అందరూ వచ్చిన అందరూ వెళ్ళిపోతారు, రాజుగారు ఒక్కరే కదా మళ్ళీ మామూలు కుటుంబంలో నడయాడవలసింది అయ్యని చెప్పి అవన్నీ కూడా. ఎందుకంటే సమస్యలు ఇంకా ఈ జీవితానికి తప్పదేమో అనుకుంటాను నేను. ఏదే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా మీరు వేటిని కూడా ఏంటి లెక్క చేయకుండా అనే మాటను వాడిని నేను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ నా ధర్మాన్ని నేను విడిచిపెట్టకూడదని చెప్పి ఈ యొక్క శివరామ దీక్షితుల వారు మీ తండ్రి గారి ద్వారా మీకు వచ్చిన ధర్మాన్ని తూచా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీకు మనపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సభాముఖంగా అందరికీ తరపున మీకు తెలియజేస్తూ అయితే ఇప్పుడు మా సోదరుడు పూర్ణానంద బొడ్డు సత్యనారాయణ గారు వారు కొన్ని విషయాలు మాట్లాడతారు. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే మళ్ళీ ఈ రోజు పోతే మళ్ళీ ఎప్పుడు వచ్చే సంవత్సరం కానీ రాము ఇక్కడికి. వచ్చే సంవత్సరం ఎవరు మిగులుతామో ఎవరు ఉంటామో కూడా తెలియదు. వచ్చే సంవత్సరం వస్తామని చెప్పడానికి గ్యారెంటీ ఏమీ లేదు. అర్థమైందమ్మా? అంచేత ఎప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అప్పుడే మంది జరుగుతున్నటువంటి రోజే మంది, జరుగుతున్నటువంటి క్షణమే మంది. అంచేత మళ్ళా ఎప్పుడో మీ అందరి యొక్క దర్శనం ఏంటి మీకు ధన్యవాదాలు మామూలు తెలియజేస్తూ మనం చక్కగా ఆఖరి వరకు కూడా ఉండి ఏంటి రాజుగారితో పాటుగా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారు